ఇట్లా కోడి పులుసులా ఇట్లా పులుసు మరుగుతా ఉంటే ఇట్లా మిరపకాయలు ఇట్లా చీరి బాగా కారం ఉండేటివి కావు ఇవి, మరి కారమే కాదు, కొంచెంగా సప్పయే అంటే కొంచెం మరీ ఎంత కారం కాదు, లైట్ ఉంటాయి కారము. ఇట్లా పులుసు మరుగుతా అంటే ఇట్లా పులుసులో వేసి ఇది తింటే ఉంటుంది అసలు, అయ్యో మస్తు ఉంటుంది. ఇట్లా కోడి పులుసు మరగాలి, ఇట్లా మరుగుతా అంటే ఇందులో ఈ పులుసులో కొంచెం ఉడకాలి, మరీ బాగా ఉడకద్దు, అందుకోసమని ముందే వేసుకోవద్దు. ఇట్లా మరిగేటప్పుడు మంచిగా మరుగుతా ఉంటే ఇక దించుతాం, ఇంకొక 5-10 నిమిషాలు అనగా వేసుకోవాలి. ఇట్లా మిరపకాయలు వేసి అన్నం వండుతుంటే ఇలా మిరపకాయలు ఉంటాయి కదా, బాగా కారం ఉన్నాయి అయితే కాదు, ఇట్లా మామూలుగా అసలు మరీ మైల్డ్గా కారం ఉన్నాయి ఇట్లా మిరపకాయలను చెప్తాంటే నాకు నోట్లో నీళ్ళు ఊరుతాయి. ఇట్లా పులుసు ఉడుకుతా అంటే మరుగుతా ఉంటుంది కదా పులుసు, కోడి పులుసు ఇట్లా మరుగుతా అంటే వాటిని ఇట్లా మధ్యలకు ఇట్లా పొడుగ్గా కట్ చేసి కాలుతాన్ని ఇట్లా పొడుగ్గా కట్ చేసి పులుసులో వేయాలి. ఈ మిరపకాయలు ఉంటాయి కదా, టేస్ట్ సూపర్ ఉంటాయి. ఇట్లా ఎవరైనా ట్రై చేసిండ్లా? ట్రై చేయకపోతే చేయండి. మస్తు ఉంటుంది మిరపకాయ కోడి పులుసు. ఇట్లా ఇట్లా మధ్యలోకి జర ముందేసినాం అనుకో మస్తు మెత్తగా అవుతుంది, అస్సలు టేస్ట్ ఉండదు. కొంచెం లైట్గా ఉడకాలి అంతే తప్ప, కానీ మరి బాగా ఉడకద్దు. చూడండి గట్టిగా ఇంకా ఉన్నది.